ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వృషభవాహనారూఢుడై అసుర సంధ్యవేళలో ఆకాశయానం చేస్తున్నటువంటి పరమశివుడు సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి సనత్కుమారుల వారిని పలకరించాడు. సనత్కుమారుల వారు ఒకసారి పరమశివుడి వంక చూసి మిన్నకున్నారు. ఆయన నమస్కారం కూడా పెట్టలేదు. సనత్కుమారుల వారు ఎందుకు నమస్కారం పెట్టరు పరమశివులకి అంటే, ఆయన దృష్టిలో పరమశివుడని ఒకటి, తానని ఒకటి, రెండు లేవు. ఉన్నదొక్కటే పదార్థం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? నమస్కారం చేయడానికి రెండు లేవు. అద్వైతం, రెండు కానిది ఒక్కటే ఉన్నది, ఆత్మతత్వం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? కాబట్టి సనత్కుమారులు నమస్కరించకపోతే శివుడు సంతోషించాడు. ఎంత గొప్పవాడరా, అసలు వీడి దృష్టిలో రెండన్నవి లేవు, ఒక్కటే వస్తువు అని అన్నారు. నేను పరమేశ్వరుణ్ణి, నేను వస్తే నువ్వు నమస్కారం చేయలేదు, నిన్ను నేను శపించద్దా అన్నారు. చూద్దాం, అసలు ఒక పరిశీలన చేద్దాం, ఇటువంటి జ్ఞానితో మాట్లాడితే కదా సంతోషం అని. సనత్కుమారుల వారు ఇలా చూసి అన్నారు, శపిస్తావా? శపించు, ఏమవుతుంది శపిస్తే? ఇది కష్టపడుతుంది. ఇది నేను కాదుగా, నేను ఆత్మ. ఆత్మకి కష్టం లేదు, ఆత్మకి సుఖం లేదు. ఆత్మ అగ్ని చేత కాల్చపడదు, నీటి చేత తడపబడదు, ఖడ్గం చేత నరకపడదు. దానికి జననం లేదు, మరణం లేదు. ఆత్మను ఎవరేం చేస్తారు? కాబట్టి శపిస్తే శపించాను. పొంగిపోయాడు పరమేశ్వరుడు. ఏమి ఆత్మజ్ఞానిరా మహానుభావుడని. ఆయన వచ్చిన కారణం వేరే ఉంది. సనత్కుమారుల వారికి ఉండిపోయిన వాసనాబలాన్ని క్షయం చెయ్యాలి, అందుకొచ్చాడు ఆయన. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అన్నాడు, పోన్లే వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, వరమిస్తే సంతోషపడ్డానికి సుఖపడ్డానికి ఇది సంతోషపడాలి, మనసు సంతోషపడాలి. ఆత్మకి సంతోషము లేదు, దుఃఖము లేదు, ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది. నాకు వరం ఎందుకు, నాకు అక్కల్లా, నీకేమైనా కావాలంటే చెప్పిస్తానన్నాడు. ఆ మాట అనిపించడానికే వచ్చాడు శివుడు. ఈ మాట అని అనగానే పరమశివుడు అన్నాడు, నువ్వు నా కడుపున కొడుగ్గా పుట్టన్నాడు. సనత్కుమారుల వారు ఇలా తలెత్తి చూసి అన్నారు, నీ కడుపునే పుడతాను అంటూ ఒక ధర్మసూక్ష్మం చెప్పాడు ఆయన. ఎవరు అడిగారో వారికే ఇవ్వాలి. నువ్వు అడిగావు, నీకే కొడుకుగా పుడతానన్నాడు. అంటే పార్వతీదేవికి అర్థమైంది. అంటే నాకు కొడుకుగా రాడు, ఒక్క శంకరుడికే కొడుకుగా వస్తాడనమాట అని ఆవిడంది. ఏమయ్యోయ్, ఏమిటి నీకే కొడుగ్గా వస్తానంటున్నావు శంకరుడితో? అంటే నాకు కొడుగ్గా రావా అంటే నేను నోరు తెరిచి అడగలేదనా? నేను చెప్తాను ధర్మశాస్త్రం, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను గురుమండల రూపిణిని. భార్య భర్తల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడిగితే రెండవ వారు అడిగినట్టే. ఇక ఇద్దరూ కలిసి అడగడం అన్న మాట ఉండదు. ఒక్క దంపతుల మధ్య మాత్రమే ఆ ధర్మం అన్వయం అవుతుంది. భార్యాభర్తలలో ఏ ఒకరు అడిగినా రెండవ వారు కూడా అడిగినట్టే. కాబట్టి నీకు కొడుకుగా పుట్టాలి. కానీ అమ్మా, ఎందుకన్నానో తెలుసా? ధర్మం తెలియక కాదు. మీరే కదూ నాకు బిరుదిచ్చి పిలిచారు జ్ఞానివి నువ్వని. నాకు గర్భవాసం చేయడం ఇష్టం లేదు. నువ్వు ఎంత అఖిలాండేశ్వరివైనా జగజ్జననివైనా నేను నీ కడుపులో తల అధోముఖంగా పెట్టి పడుకుని యోని సంభవుడు అన్న పేరుతో నీ కడుపులోంచి బయటికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకనమ్మా ఒక్క శివుడికే పుడతాను అని ధర్మాన్ని తీసుకురావడానికి కారణం అది. నువ్వు తల్లివి, నేను బిడ్డణ్ణి, ఎప్పటికీ బిడ్డణ్ణి. నీ కడుపున పుడితేనే బిడ్డన్నా. అందుకనమ్మా నాకు ఒక వరమి, నీ శరీరంతో నాకు సంబంధం లేకుండా శివుడికి కొడుకుగా పుడతాను. కాబట్టి అలా వరమివి అమ్మా అన్నాడు. పార్వతీదేవి నొచ్చుకుంది. ఇంతటి మహానుభావుడు కొడుగ్గా వస్తున్నాడా? ఈయనకి వాసనాక్షయం చెయ్యాలని మా ఆయన నన్ను తీసుకుని వచ్చాడా? నేను మాత్రం పక్కన ఉండిపోయి శివుడికి కొడుగ్గా పుడతాడా? శివుడికి కొడుగ్గా పుట్టాలంటే ఏమవ్వాలి? శివవీర్యం స్ఖలనం అవ్వాలి. శివవీర్యం స్ఖలనం ఎవరి వల్ల అవుతుంది? ఒక్క ఆవిడ వల్లే అవుతుంది. అంటే నేను నిమిత్తం అవుతాను, కొడుకు శివుడికి అవుతాడు. అంటే నా శరీరం నుంచి బయటికి రాడు. ఇలా జరగడానికి వీల్లేదని ఆవిడ ఒక నియమం పెట్టింది. శరవణ తటాకంలోంచి బయటికి రా, నీ మంత్రం కూడా అదే అవుతుంది, శరవణ భవ అని షడక్షరి.
ఆ తటాకంలోంచి బయటికి వచ్చి నా స్పర్శ నీ జన్మలో ఉందన్న తృప్తిని నాకు ఇయ్యి, అప్పుడు నాకు కూడా నీ జన్మలో భాగమున్నదని, నువ్వు నాకు కొడుకువని నేను ఆనందం అనుభవిస్తానంది. అమ్మ, మన ఇద్దరి మధ్య ఈ ఒడంబడిక ఏదో బాగుంది, నేను నీ గర్భవాసం చెయ్యక్కర్లేదు, నేను శరవణ తటాకంలోంచి బయటికి రావడానికి అనుగ్రహించావు, నీకు 10,000 నమస్కారాలు, అలాగే వస్తానమ్మా అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.